నాడు తండ్రి మరణానికి రిలయన్సే కారణమని చెప్పి ఆ రిలయన్స్ల మీద సైతం దాడులు చేసినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కంపెనీకి పదవులు మరి ఎట్లా అప్పచెప్పారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంతకు మించి ఆ రోజు విజయమ్మ గారు స్వయంగా రోసయ్య గారితోటి ఆ రోజు క్లియర్ గా రోసయ్య గారు పెద్ద మనిషి, వివాద రహితుడు, ఆయనే చాలా క్లియర్ గా చెప్పారు. రోసయ్య గారు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క బెంగళూరు నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి మరి ఇక్కడ చేసేటువంటి పనులతోటి స్వయంగా ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని మాట్లాడుతూ ఉంటే మరి యొక్క పుత్రుడిగా అటు జగన్మోహన్ రెడ్డి నేను కట్టడి చేయలేకపోతున్నాను, మీరైనా చెప్పండి ఆయనని బెంగళూరులోనే ఉండిపోమని అని సాక్షాత్తు ఆయన తల్లి విజయమ్మ గారు రోసయ్య గారికి చెప్పారని అంటే ఎటువంటి పోకడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు, పరిటాల రవి హత్య కేసు నుండి బయట పడేయడానికి 6 నెలలు సమయం పట్టిందని మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు పరిటాల రవి హత్యలో గాని మొన్న జరిగినటువంటి వివేకానంద రెడ్డి మరి గొడ్డలి పోటీకి సంబంధించినటువంటి హత్య విషయంలో గాని సాక్షులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఎందుకు మరి ఈ యొక్క మాయం అవుతూ ఉన్నారో దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం, పరిటాల హత్య కేసులో ఉన్నటువంటి ఎవరైతే సాక్షులు ఉన్నారో ఒక్కొక్కరిని కూడా మరి అంతం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఒక్కొక్కరిని ఈ రోజు మరి అంతం చేయడానికి కారణాలేంటో ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది.